చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో గైస్, ఇక మొదలెడదామా? ఈరోజు ఐపీఎల్ స్టార్ట్ అయింది. మామూలు ధమకా కాదు. ఇవాళ ఈ ఆట నుండి ఒక నెలన్నర 2 నెలలు అయితే పిచ్చలు ప్యాక్ అయితే ఆ రేంజ్లో ప్రతిరోజు ఐపీఎల్, ఎండాకాలం అంతా ఐపీఎల్ నడిచిపోతుంది. ఈ ఆట నుండి దగ్గర ఒక 100 మ్యాచ్లు ఎబో ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాత్రం ఎండాకాలంలో బయటికి వెళ్ళండి. మ్యాచ్ 6:37 మధ్యలో ఉంటుంది కదా, ప్రతి మ్యాచ్ మీరు చూడాలి. చూసి ఎంతమంది క్రికెట్ లవర్స్ ఉన్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. ఇవాళ మ్యాచ్ ఉంది కాక, నా భూతో నా భవిష్యత్. ఒక్కొక్కరు మామూలు ఆట ఆడలే. ఇవాళ ఆర్సీబీ స్టార్ట్ చేసిన బౌలింగ్కు మనోళ్ళు మీన్స్ ఎస్ఆర్హెచ్ కొట్టింది 201 స్కోరు. ఆ తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ మొదలుపెట్టి ఫస్ట్ ఓవర్ నుండి ఉబ్బిచిల్లు కాక మామూలు స్కోర్ కాదు. ఒకడు వస్తాడు హాఫ్ సెంచరీ, ఇంకొకటి వస్తాడు హాఫ్ సెంచరీ, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ. అసలు ఏమైంది కాక ఎస్ఆర్హెచ్కు? బౌలర్లు లేరా? బౌలర్లే లేరు నాకు తెలిసి. ఒక క్యాచ్ సరిగా పడతలేరు, ఒక ఫీల్డింగ్ సరిగా చేస్తారు. ఇషాంత్ కిషన్ 80 స్కోర్ కొట్టిండు, సూపర్. కానీ ఆయన వల్ల ఒక 10 స్కోర్ పోయింది మిస్ ఫీల్డింగ్ వల్ల. కీపర్గా ఉండి 2 4 కొట్టిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ మైనస్ ఆర్సీబీలో. బ్యాటింగ్ ఉంది, బ్యాటింగ్ ఆర్డర్ అయితే బ్యాటింగ్లో కూడా ఫస్ట్ ఏం చేసినంటే 30 రన్స్లోనే దగ్గర 3 వికెట్లు పోయినాయి. అబ్బాయి ఆర్సీబీ దొబ్బింద్రా, ఎస్ఆర్హెచ్ దొబ్బింద్రా అనుకునే సిచ్యువేషన్లో ఒక భాగస్వామ్యం ఎవరు, ఇషాంత్ కిషన్ అని ఇంకొక బ్యాట్స్మెన్, ఇద్దరు కలిసి దగ్గర 150-160 దగ్గర తీసుకొచ్చిన. లాస్ట్లో వచ్చి ఆయన ఏం చేస్తాడు, దగ్గర ఒక 18 బంతుల్లో అనికేత్ వర్మ సంథింగ్ 18 బంతుల్లో 43-45 కొడతాడు. అంతకు మించి వీళ్ళిద్దరు తప్పించి ఇంకెక్కువ ఎవరు ఆడలేదు. మన కాటేరమ్మ పెద్ద కొడుకు అంటాం కదా, ఆయన ఎంత కొట్టిండు, ఒక 30-32 ఏమో కొట్టిండు, అంతే. తప్పిస్తే బ్యాటింగ్ లేదు. కానీ స్కోర్ మాత్రం 201 పోయింది. తర్వాత వచ్చింది ఆర్సీబీ బ్యాటింగ్ స్టార్ట్ చేసుడే ఉన్నత్కర్ హాఫ్ సెంచరీ, ఇంకా విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ, ఇంకొక బ్యాట్స్మెన్ హాఫ్ సెంచరీ. మామూలు కొట్టలేదు. దగ్గర 15.4 ఓవర్స్లోనే మ్యాచ్ ముగించేసిళ్ళు. ఇది పాత పగ. ఒకప్పుడు జరిగిన మ్యాచ్ ఇప్పుడు జరిగింది కాక ప్రతి మ్యాచ్ ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాం. మీరందరూ దీంట్లో ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో తెలియదు, కొంచెం సపోర్ట్ చేయండి కాక. కింగ్ కోహ్లీ ఇంకొక 10 ఐపీఎల్ ఆడినా ఇట్నే ఆడతాడు కావచ్చు కాక. ఏం బ్యాటింగ్ కాక. విరాట్ కోహ్లీ అయితే మామూలు కొట్టలేదు. ఫస్ట్ 6 ఓవర్లోనే అంటే ప్లే ఆఫ్ ఫస్ట్ 6 ఓవర్లోనే అంటే పవర్ ప్లేలోనే దగ్గర 76-78 స్కోర్ కొట్టిళ్ళు. తర్వాత ఇక 15 ఓవర్లోనే మ్యాచ్ ఖతం. మన ఎస్ఆర్హెచ్ వాళ్ళందరూ తెల్లముఖం వేసుకొని చూస్తారు. మ్యాచ్లో ఒక బౌలింగ్ చక్కగా లేదు, ఒక బ్యాటింగ్ చక్కగా. బ్యాటింగ్ అంటే ఓకే, బ్యాటింగ్ 200 స్కోర్ కొట్టలేదు కాబట్టి బ్యాటింగ్ ఓకే, కానీ బౌలింగ్ అస్సలు బాగాలేదు. అలాగే ఫీల్డింగ్ కూడా మిస్ ఫీల్డింగే. కొంచెం బౌలర్ని మారుస్తే బాగుంటుందని నా అంచనా. మీరేమంటారు? మీలో ఎంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. ఎంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉన్నారో లైక్ కొట్టండి. మొత్తానికి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసిన ఖచ్చితంగా ఏదో ఒక రోజు టాప్ లెవెల్లో మన ఛానల్ నిలబడుతుంది. ఇది నా మాట.